ఆర్థిక ఇబ్బందులు ఎన్నున్నా చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. శనివారం సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత పాలకులు మోపిన అప్పుల భారం ఎంతున్నా అన్నదాతకి ఇచ్చిన మాట, కర్షక లోకానికి చేసిన బాస ఆరునూరైనా నిలబెట్టుకోవాలన్న తపన ఉందన్నారు సీఎం. ఈ నూతన సంవత్సరంలో రైతన్న జీవితంలో వెలుగులు నింపాలన్న పట్టుదలతో కేబినెట్ సమావేశంలో చారిత్రక నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. తెలంగాణలో వ్యవసాయ యోగ్యమైన భూములన్నిటికీ రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రతి ఎకరాకు ఏడాదికి 12,000 రైతు భరోసా, భూమి లేని ప్రతి వ్యవసాయ కూలీ కుటుంబానికి ఏడాదికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా స్కీమ్ కింద 12,000, అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇస్తామని అన్నారు. ఇక రైతులు, పేదలకు ప్రయోజనం చేకూర్చే ఈ 3 పథకాలను గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26 నుంచి అమలు చేయబోతున్నామని చెప్పడానికి సంతోషిస్తున్నా అంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు రేవంత్.